కోమటిరెడ్డి సారు తెలంగాణ కోసం రిజైన్ చేసిన మొదటి మంత్రి అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సార్ తెలంగాణ కోసం కొట్లాడిర్రు, రిజైన్ చేసిన మొదటి మంత్రి. సార్ వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు నేను కూడా బాధపడ్డా, అరే పాపం సారు తెలంగాణ కోసం రిజైన్ చేసిన మంత్రి అని. సార్ ఈరోజు అంటారు అదేంటి తీన్మార్ మల్లన్న నామినేషన్ రోజు పోయి తీన్మార్ మల్లన్న గారు పక్కపొంటి ఉండగా సార్ 46 సవరించాలంటే ఖచ్చితంగా సవరిస్తాము అని అన్నారు. ఈరోజు ఫోన్ చేస్తే ఏమంటాడు, 317 లేదు 46 లేదు, ఏదైనా సీఎం ఫైనల్ అంటాడు. మీ కొడుకు చనిపోయింది కదా సార్, మీకు ఎంత బాధ ఉంటుంది? ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీ కొడుకు వయసు వాళ్ళే, వీళ్ళని చూస్తే మీకు బాధ అనిపించట్లేదా? ఎందుకు దింపుకుంటా? ఈ స్థానాల్లో మీ కొడుకుంటే ఇట్లనే దింపుకునే వాళ్ళ మీరు? మాలో మీ కొడుకుని చూసుకోండి సార్, చూసుకొని మాకు న్యాయం చేయండి. అరే నా కొడుకున్నా కూడా నేను పిల్లలు కూడా నా వయసు వాళ్ళే, నా కొడుకు వయసు వాళ్ళే, వీళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పండి. అంతేగాని 317 లేదు 46 లేదు అంటే ఇంకెన్ని రోజులు సార్ మమ్మల్ని దింపుకోవడం? 24 సార్లు కోర్టులో కేసు వాయిదా పడ్డది. 7వ తారీఖు కేజీ గారు అటెండ్ కావాలి, వాదనలు జరగాలి. చెప్పండి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా నేను మీ అన్ననున్నాను, ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాను నాతో చెప్పండి, కానీ దీక్షలకు వెళ్ళకండి అని చెప్పాను. అట్లా చెప్పిండన్న మేము ఇన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ ఎలాంటి గొడవలకు ఎలాంటి నిరసనలకు మేమేం పాల్గొనలేదు. ఇప్పుడు వచ్చినాక బల్మూరు వెంకటు వీళ్ళు ఇప్పుడు కాలయాపన చేసుకుంటే ఇక చేస్తాం తమ్ముడు అని చెప్పేసి మా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిర్రు. మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గొడవ జరిగినప్పుడు కూడా మేము పార్టిసిపేట్ చేద్దామని మేమందరం ప్రయత్నం చేస్తే ఆ ప్రెస్ మీట్ పెట్టి శ్రీధర్ బాబు మిగతా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల ఇంక్రీజ్ అనేది లేదు కానీ జియో 46 రద్దు చేస్తామని ప్రెస్ మీట్లో చెప్పిండు. ఆయన మీద నమ్మకంతో మేము ఇన్ని రోజులు బయటకు వెళ్ళలేదు. నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అరే 317 లేదు, జియో 46 లేదు, మీరు ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి సీఎం తోటే మాట్లాడుకోండి అంటాడు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఫైర్ కానిస్టేబుల్కు నిన్న పరేడ్ అది పెట్టి ఏమైనా సమస్యలు ఉంటే మీరు రోడ్డు ఎక్కొద్దు మేము మంత్రులకు చెప్పండి అంటాడు. మంత్రులేమో అట్లా మాట్లాడతారు. మా జియో 46 మీద కమిటీ వేసిరు సార్. ఆ కమిటీలో యాక్చువల్గా నష్టపోయిన జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే మినిస్టర్లు ఉండాలి. మొత్తం శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, దామోదర రాజనరసింహ ఉంటాడు. దామోదర రాజనరసింహ ఆ కమిటీకి చైర్మన్. దామోదర రాజనరసింహ కమిటీకి చైర్మన్. ఆయన సంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. జియో 46 ద్వారా సంగారెడ్డి జిల్లా లబ్ధి పొందింది. ఆయనే మా 46 కమిటీ మీద రిపోర్టు ఇవ్వకుండా అడ్డుపడేది దామోదర్ రాజనరసింహ. మాకు నష్టపోయిన జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహించే కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి, ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి మంత్రులు మాకు న్యాయం చేయకుండా అసలు ఎలాంటిది లేదురా, జియో 46 లేదు, 317 లేదని చెప్పేస్తారు. దీనివల్ల మాకు న్యాయం చేయండి. జై హింద్, జై తెలంగాణ.